బీఆర్ఎస్ లో గందరగోళం, పార్టీ కార్యక్రమాలన్నీ కేటీఆర్ కనసన్నలోనే. త్వరలో పార్టీ పగ్గాలు అప్పగించే ఛాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హరీష్ కవిత. బీఆర్ఎస్ ను వీడే యోచనలో హరీష్. బుజ్జగింపుల కోసం రంగంలోకి కేటీఆర్ 2 సార్లు బావతో భేటీ. బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలన్నీ కేటీఆర్ నియంత్రణలో జరుగుతుండగా త్వరలోనే ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఈ పరిణామాలన్నీ మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరీష్ రావును శాంతింపజేసేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కేటీఆర్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సందర్భంలో కేటీఆర్ ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రతిపాదనను హరీష్ రావు, కవితలు తీవ్రంగా అడ్డుకుంటున్నారు. ఇటీవల కవిత పార్టీలో తనపై కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా ఎవరిని పేర్కొనకపోయినా కేటీఆర్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా, డిజిటల్ వేదికల ద్వారా తనపై ప్రతికూల ప్రచారం జరుగుతుందని పరోక్షంగా ఆరోపించారు. కేటీఆర్ వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్న హరీష్ రావు బీఆర్ఎస్ ను వీడి కొత్త పార్టీ స్థాపించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. హరీష్ రావు ఈ విషయంపై స్పష్టంగా స్పందించకపోయినప్పటికీ ఆయన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. గత నెల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో హరీష్, కవితలను పక్కన పెట్టి కేటీఆర్ ను ప్రముఖంగా చూపించడం కూడా ఈ అసంతృప్తికి కారణమని చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ రావుతో గత 2 రోజుల్లో 2 సార్లు సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వలేదని, హరీష్ రావు ఇంకా శాంతించలేదని సమాచారం. కవిత విషయంలో కేటీఆర్ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియా పోస్టులో కేటీఆర్ హరీష్లను కృష్ణ, అర్జున జోడిగా ప్రచారం చేస్తూ కవితను పూర్తిగా విస్మరించారు. దీంతో కవిత అనుచరులు కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కవిత తన వంతు ప్రయత్నంగా తెలంగాణ జాగృతి సాంస్కృతిక విభాగం ద్వారా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ఉనికిని చాటుకుంటున్నారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన హరీష్ రావు తన వెంట ఉంటే పార్టీని కాపాడుకోవచ్చని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కవితను తేలిగ్గా తీసుకుంటున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వివాదాన్ని కేసీఆర్ ఎలా పరిష్కరిస్తారు, రాజకీయ చాణక్యతో పరిస్థితిని చక్కదిద్దగలరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సంక్షోభంలో కేటీఆర్, హరీష్, కవితలను ఒకే వేదికపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేయడం సాధ్యమవుతుందా అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇలా ముగ్గురిని 3 ధృవాలుగా చేసింది కేసీఆర్. నేను నిన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు అర్థమై ఉంటుంది. పార్టీ లైన్లో పనిచేయాలి, పార్టీలో మంచి పదవులు రావాలనుకుంటే కేటీఆర్ను కలవాలి. పార్టీ మీద అసంతృప్తి ఉంటే హరీష్ రావును కలవాలి. ఒకవేళ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ మైనార్టీ, ఈ జ్యోతిరావు పూలే ఈ అంశాలన్నీ కవితను కలవాలి. కానీ ఈ ఈళ్ళకైనా ఎట్టి పరిస్థితుల్లో ఈ గోదాములకైనా పోయేది లేదు. అది అన్ననే దుంకాలి అంతే. అదొక వ్యూహం వాళ్ళది.